నమస్తే అండి అందరికీ. ఏ మనిషికైనా 24 గంటలు సెక్సువల్ థాట్స్, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, పాపపు తలంపులు, పాపపు కళలు, శృంగార కళలు, శృంగార ఆలోచనలు, శృంగార తలంపులు ఏ మనిషికైనా 24 గంటలు ఉంటాయా? 365 రోజులుగా కొన్ని సంవత్సరాలుగా మీరు ఎట్లా చూపిస్తున్నారు దేశం మొత్తం ఎలా చూపిస్తున్నారు శాటిలైట్ పరిజ్ఞానం ఉపయోగించి ఎలా సాధ్యమైంది ఒక మనిషికి 365 రోజులు 24 గంటలుగా ఎలా వస్తాయి శృంగార కోరికలు? అసలు నా శరీరాన్ని ఎలా చేశారో తెలుసండి. నా మెదడులో ఏముండదు, నా మెదడుని ఖాళీ చేశారు. దీన్ని హైవ్ మైండ్ అంటారు. హైవ్ మైండ్ అంటే నా మెదడుని బంధించారు. అంటే ఎక్కడ నా మెదడుని బంధించారు? నా చిన్నప్పుడు నా రక్త సంబంధీకులైన నా బంధువులతో నేను ఎవరితో ఆడుకున్నాను చిన్నప్పటి నుంచి, నా స్నేహితులైన వాళ్ళు, నేను చదువుకున్న నా 10th క్లాస్లో ఇంటర్మీడియట్ నా క్లాస్మేట్లు అనబడిన వాళ్ళు, వాళ్ళ చుట్టూ, నా క్లాస్మేట్లు అనబడిన వాళ్ళ చుట్టూ, చెరుకుపల్లి నడుబ్రోలో ఇంటి చుట్టుపక్కల నాకు ఎంతమంది స్నేహితులు బంధువులు ఉన్నారో వాళ్ళ చుట్టూ, నా పని దగ్గర నాకు తెలిసిన అమ్మాయిలు మహిళలు వాళ్ళ ఇంట్లో ఓనర్లు అక్కడ నేను చూసిన వాళ్ళు వాళ్ళ చుట్టూనే ఈ కథ ఉంటుంది అనమాట. ఇక వీళ్ళు ఎట్లా స్కెచ్ చేశారంటే చిన్నప్పుడు నా బ్రెయిన్ మ్యాప్ చేశారు. బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. ఆ బ్రెయిన్ మ్యాపింగ్ ఎలా చేశారంటే నాకు భవిష్యత్తులో ఊపిరి అనేది పీల్చుకొనివ్వకూడదు అనమాట. ఊపిరి అనేది పిల్లి పోరు పెట్టి చంపారు అంటారు చూసారా. నిజంగానే మీకు ఒక విషయం చెప్పాలా, మా అక్కల ఇంట్లో ఉన్న తెల్ల పిల్లి 2 కళ్ళ ద్వారా మేము చూసేది మొత్తం ఆ పిల్లి కళ్ళ ద్వారా మొత్తం చూస్తారు. మా అక్కల ఇంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళు ఏం చేసేది మొత్తం చూస్తారు, మేమేం చేసిన మొత్తం చూస్తారు. ఈ ప్రయోగాలు మా ఇంటికి అంటారు ప్రయోగాలు చేసింది పిల్లుల మీద, ఎలకల మీద, కోతుల మీద, ఎద్దుల మీద, పశువుల మీద ప్రయోగం చేశారు. తర్వాతే ఇది ఏప్రిల్ 13వ తారీఖు 1953 అప్పటి నుంచి ప్రారంభించారు ఈ ప్రయోగాలు ఎంకే అల్ట్రా అనే ప్రాజెక్ట్ కింద. ఈ వివరాలను మిగతా దాంట్లో చెప్పాను, ఇప్పుడు టెక్నాలజీ నేను చెప్పట్లేదు. సరే, ఇప్పుడు ఏ మనిషికి 24 గంటలు ఎలా వస్తాయి సెక్సువల్ థాట్స్? ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం. మరి నాకు ఎలా చూపిస్తున్నారు? నా పరిస్థితి ఏంటో తెలుసా? నా ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ఊహ, ప్రతి మాట కూడా నా స్వచిత్తంతో వచ్చేది కాదు. అంటే నమ్ముతారా నవ్వుతారా? నమ్మాలి. చెరుకుపల్లిలో నడుబ్రోల్లో చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళనండి. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే మొత్తం కూడా. అంత పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు ముందే మొత్తం చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశంలో పెట్టాడు. అదే కుట్ర, ఆర్గనైజ్డ్ ప్రీ ప్లాన్డ్ టెర్రరిజం, కాన్స్పిరసీ. ఓకే, నన్ను కూడా ముందే తెలుగుదేశం పార్టీ కొట్టించాడు. నన్ను చంపేసి నా స్వయం అతను రాజకీయం చేసేయాల. అదే కుట్ర. మీకు పూర్తిగా వివరాలు మొత్తం చెప్పేశాను. వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది, అది నాకు తెలుసు అనే మాట, చిన్నప్పటి నుంచి నాకు ఎయిడ్స్ ఉందని తెలుసు అనే మాట నా చెవులో 24 గంటలుగా 365 రోజులు అదే మాట నా చెవులో చెప్తే ఏమైద్ది? ఒక జ్ఞాపకంగా ఉంటుంది, శాశ్వత జ్ఞాపకంగా ఉంటుంది. వాళ్ళు నా బుర్రలో జ్ఞాపకాలు ఎక్కిస్తున్నారు. వీటిని న్యూరో క్రైమ్స్ అంటారు. న్యూరో వెపన్స్ ఉపయోగించి వాళ్ళు నాన్ లీథల్ బయో వెపన్స్ ఉపయోగించి, నెక్స్ట్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరల్ వెపన్ టెక్నాలజీ ఉపయోగించి ఎల్ఆర్ఐడి డివైజెస్, ఎల్ఆర్ఐడి వెపన్స్, డ్యూ వెపన్స్, ఇటువంటి పరికరాలు, టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానాలు, కృత్రిమ మేధశక్తి నాకు నెలకి 7.5 కోట్లు ఖర్చు పెడతారు. నన్ను ఈ విధంగా దేశం మొత్తం లైవ్ ఇచ్చి అనుక్షణం నన్ను సైకలాజికల్గా, మెంటల్గా, ఎమోషనల్ టార్చర్ చేస్తానికి. మీ ముందు నేను ఎక్కడన్నా ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి, పని దగ్గర ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయి. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్పే మాటలతోనే నా బుర్ర నింపబడుతుంది. వాటికి మాత్రమే నా నోరు ప్రతిస్పందిస్తుంది. నాకు వినిపించే మాటలను బట్టి దాన్ని హిల్యూజినేషన్ మ్యానిపులేషన్ అంటారు. విజువల్ మ్యానిపులేషన్ అంటారు. అంటే నా కళ్ళ ముందు కనపడే దాన్ని బట్టి నా థాట్స్, నా ఆలోచనలు, నా ఊహలు, తలపులు మారిపోతాయి. ఆడియోటరీ మ్యానిపులేషన్ అంటారు. అంటే ఆడియోటరీ కార్టెక్స్ ద్వారా నా చెవికి వినపడే మాటలను బట్టి నా తలంపుల మాటలు మార్చేస్తారు. కొన్ని క్షణాల్లో నా బ్రెయిన్ యాక్టివిటీ అంటే నా మెదడు పనితీరు మార్చేస్తారు. కొన్ని క్షణాల్లో నా బ్రెయిన్ మాడ్యులేట్ చేస్తారు. అంటే నా బ్రెయిన్ ఆల్గరిథమ్స్ యాక్చువల్లీ బ్రెయిన్లో న్యూరోమీటర్స్ ఉంటాయి, న్యూరోమీటర్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు? న్యూరాన్స్ని సిమ్యులేట్ చేస్తున్నారు ఎలక్ట్రాన్ సిగ్నల్స్ ద్వారా. ఎలక్ట్రాన్ సిగ్నల్స్ నా కళ్ళకి వెళ్తా ఉంటాయి. మీరు నమ్ముతారా? కంటికి కనపడవేవి.
నా చెవికి ఈ యొక్క వాయిస్ ఎలక్ట్రో మైక్రోవేవ్ హీరింగ్స్ శబ్దాలు గోడల నుంచి నా చెవులో వినపడతాయి. ఆ మాటలకి నేను పిచ్చివాడలో ప్రవర్తిస్తా. నాకు వినిపించే మాటల బట్టి ఆటోమేటిక్ నేను పిచ్చివాగుడు ఆగేలా నా బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేశారు. ఎప్పుడో నా డిఎన్ఏ ఎప్పుడో జీనోమ్ సీక్వెన్స్ చేశారు. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడే నా ప్రవర్తన, నా తలంపులు, నా గుణగణాలు, లక్షణాలు మార్చేస్తారు. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడే నాకు పుట్టుకతో ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా కూడా అన్నీ వాళ్ళకి తెలిసే నా మీద ప్రయోగించేశారు. ఈ డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మనిషిని కంట్రోల్ చేసేది 2003 నుంచే ఉంది లోకంలో. 2003 నుంచి కూడా ప్రయోగాలు ఉన్నాయి. 2003 నుంచి అఫీషియల్ చేస్తున్నారు. అంటే అఫీషియల్ అంటే చట్టబద్ధం కాదు, అధికారులు దుర్వినియోగపరిచి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరిచి మనుషుల మీద ప్రయోగం చేస్తున్నారని. ఓకేనా, భయం లేకుండా. అది 1990 నుంచి మనిషికి మన పర్ఫ్యూమ్ కొడతాం, ఇట్లా కొడితే గాల్లో ముక్కు ధర మన ఆ వాసన మనం ఆగ్రహిస్తాం. ఆ వాసన మనం పీల్చినప్పుడు మనకు ఒక మంచి అనుభూతి వస్తుంది. ఎందుకు కొడతాం పర్ఫ్యూమ్ అనేది? మనం ఎటువంటి పొజిషన్లో అంటే మన మైండ్ సెట్ ఆఫ్లో ఉన్నా, మన మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా మన మనసుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకు ఆ సువాసన, ఆ పరిమళ సువాసన కనిపెట్టింది. దాన్ని సెంట్ అంటాం. దాన్ని అయితే చెమట వాసన రాకుండా రెండు విషయాలకు. అట్లాగే మంచి సువాసన మనం పీల్చినప్పుడు మన మూడ్స్ మారుతాయి. అట్లాగే ఆ ఎలక్ట్రోమైగ్రేట్స్ ముక్కులోకి వెళ్ళిపోయి నాడీ మండల కేంద్రంలోకి వెళ్ళిపోయి ఇక మనిషిని కంట్రోల్ చేయొచ్చు. వాడు ఈ భూమండలం మీద ఎక్కడున్నా కూడా. నాలో ఇంట్రోవివో ఏరియా నెట్వర్క్స్ చిప్స్ అంటారు. ఇంట్రోవివో ఏరియా నెట్వర్క్ చిప్స్ అంటే అవి చిన్న ఇసుక పరిమాణం. అంటే ఇసుక తీసుకోండి, ఇసుకలో మనం ఒకటి తీయలేం. ఆ ఒక్క ఇసుక తీసుకోండి. మీరు ఒక ఇసుక తీసుకున్నాం అనుకోండి, ఈ ఇసుక పరిమాణం సగం ఎంత ఉంటుంది, అంత పరిమాణం ఉంటుంది ఇంట్రోవివో ఏరియా నెట్వర్క్స్ అనేవి. ఇంట్రోవివో ఏరియా నెట్వర్క్ చిప్స్ అనేవి అవి మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ కాగలుగుతాయి. అంటే శాటిలైట్స్కి, రాడార్స్కి, సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్కి, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్స్ ద్వారా నన్ను కంట్రోల్ చేయొచ్చు. నా పక్కన అట్లీస్ట్ ఎవరైనా సెల్ ఫోన్ మాట్లాడినా కూడా నన్ను కంట్రోల్ చేయొచ్చు. తెలుసా మీకు? ఈ 24 గంటలు చంద్రబాబు నాయుడు అంత పర్ఫెక్ట్గా చెరుగుపల్లిలో, ఈ యొక్క చెరుగుపల్లిలో నిండుపురంలో తెలుగుదేశం వాళ్ళని ఎవరెవరి పేర్లు అయితే గత వీడియోలో అందరూ చెప్పుకుంటూ వచ్చినానో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలండి. 2020 సంవత్సరం నాకు 4 సార్లు ఆత్మహత్య చేశారు. వాళ్ళు చేస్తున్న ప్రేరేపిత ఉగ్రవాదం. సంతోషంగా నన్ను టార్చర్ చేస్తున్నారు, సంతోషంగా నన్ను ఆత్మహత్య చేశారు 4 సార్లు 4-5 సార్లు 2020 సంవత్సరంలో. మా అమ్మ నా నగ్న శరీరం నా కళ్ళ ద్వారా దేశం మొత్తం 4-5 సార్లు చూస్తే వీడంతే వాళ్ళ అమ్మ అంతే అంటే నీచంగా అవమానపరుస్తున్నారు. నేను బాత్రూమ్కి వెళ్తే నా అంగం గురించి వివరిస్తున్నారు. క్రిమినల్ ఉమెన్స్ కొజ్జవాడ, నీకెందుకురా, నీకెక్కడి నుంచి వచ్చింది ధైర్యం, కొజ్జవాడ, చాలా నీచంగా అవమానపరుస్తున్నారు. ఒక మనిషిని బహిరంగంగా అవమానపరిచినది అంటారా తన కిందకి రాదయ్యా? ఏమయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు సీజే, రాష్ట్రపతి, ఏపీ గవర్నర్, ఏపీ డీజీపీ వాళ్ళు బతుకున్నారా, చచ్చిపోయారా? ఒక దళితుడిని బహిరంగ ఇటువంటి శాటిలైట్ పరిజ్ఞానంలోపై ఆంధ్ర పోలీసులు అగ్రవర్ణ జాతులకి బానిసల్లాగా మారి ఒక పేదవాడిని 24 గంటలుగా 365 సంవత్సరాలుగా ఊపిరి పీల్చుకొని ఇక్కడ సైకో టాచ్ చేస్తుంటే బతుకున్నారా, చచ్చిపోయారా? ఇదే ఒక కమ్మోడినో, రెడ్డోడినో, బ్రాహ్మణో చేయగలుగుతారా? బుద్ధి ఉందా మీకు? సిగ్గు, శర, రోషం, పౌరుషం ఉందా? ఒకడు ఉద్యోగాలు ఉండో, ఒకడు మీ కుట్ర చేసిన ఆస్తులు జప్తు అవుతాయి. మీ అధికారులు పోతే, మీ పార్టీలు పోతాయి. ఎటువంటి సమస్య లేదు అందులో. ఇకపోతే నాకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు అన్ని అబద్ధాలండి. దానికి ఆగ్మెంటేషన్ అంటారు. దాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నాకు వినపడే మాటని ఆగ్మెంటేషన్ చేస్తారు. ఆగ్మెంట్ అంటే ఇప్పుడు నాకు వినపడే మాటని ఒక ఊహాజనితం అంటే ఎలా వస్తుంది, ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా. మనం ఒక 100 సార్లు సినిమా చూసాం అనుకోండి టీవీలో, అది మనకి లోడ్ అయిపోయింది బుర్రలో, అంటే శాశ్వత జ్ఞాపకం ఉంటుంది. మీరు బజార్లోకి వెళ్ళినప్పుడు ఆ సినిమా గురించి చూడడం మాట్లాడుకుంటే దాని తర్వాత ఏమొచ్చిందో మనం చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం? అది శాశ్వత జ్ఞాపకం అయిపోయింది మన తల్లో, బుర్రలో. సో దాని తర్వాత దాని గురించి చూడడం మాట్లాడి దాని తర్వాత ఏమొచ్చిందో మనం చెప్పగలుగుతాం. అట్లాగా ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్పాలా? ఇప్పుడు నేను ఎప్పుడో గతంలో ఎవరితో అమ్మాయితో నేను ఎక్కడో తప్పు చేశాను అనుకున్నాం. మీకు అట్లా కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు పోయిన నెలలో 13వ తారీఖున సాయంత్రం పూట ఏం ఆహారం తిన్నారంటే మీకు గుర్తుండదా? ఎవరికి గుర్తుండదు. కానీ మీరు పోయిన నెలలో 11వ తారీఖున ఏం బట్టలు వేసుకున్నారు, ఎటువంటి కలర్ బట్టలు వేసుకున్నారు అంటే మీకు గుర్తుండదా? గుర్తుండదు కదా. కానీ వీళ్ళు ఇప్పుడు మా అక్కల ఇంట్లో కానీ, నన్ను అక్కడ నిడుపురులో ఉంచిన ఇంట్లో కానీ నాకు తెలిసిన అమ్మాయిలు వేసుకున్న బట్టలు, వాళ్ళకి నాకు మాత్రం తెలిసిన వస్తువులు లేదా ఒక విషయాలు ఇంటి నిండా పెట్టారు.
ఎటు చూసినా ఇంట్లో గోడ వైపు కానీ ఎటు చూసినా ఆడవాళ్ళ బట్టలు కానీ కుర్చీకి ఒకటి బంచానికి ఒకటి టేబుల్కి ఒకటి అదేంటిది ప్రతి దానికి మిక్సీ గ్యాస్ టీ కాఫీ కూల్ డ్రింక్ బాత్రూమ్ ల్యాబరేటరీ నీళ్ళ బకెట్ స్నానం చేయి ఇడిసిన బట్టలు అంటే ఇంట్లో ఆడవాళ్ళు మనతో రోజువారీ సంభాషణ ఏ సంభాషణ చేస్తారో ప్రతి దానికి ఒకళ్ళతో నేను ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు సృష్టిస్తున్నారు. అర్థమైందా? కానీ ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ఎవరితో నేను గత కొంతకాలం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏ బట్టలు అయితే వేసుకుందో ఖచ్చితంగా అటువంటి బట్టలని మక్కల చేత వేపిస్తున్నారు. ఎట్లా సాధ్యమంది? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు నా 2 కళ్ళతో నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా, అది కూడా ప్రతిదీ రికార్డ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ రికార్డ్ చేసేది, నేను ఇక్కడ మాట్లాడేది ప్రతి మాట వాళ్ళకి సూపర్ సోనిక్ కాంటకం రికార్డ్ అయ్యింది. మీకు ఒకటి చెప్పాలా, మీ ఇంట్లో ఒక టీవీ ఉంది, మీరు ఒక సినిమా సీడీ కొత్త సినిమా తీసుకొచ్చి మీరు చూస్తున్నారు, అది మీరు 10-20 సార్లు చూశారు. కానీ మీ స్నేహితులు బంధువులు అందరూ అరే మేము కూడా చూస్తామని వాళ్ళందరినీ పిలుచుకొచ్చి చూపిస్తే వాళ్ళందరూ కూడా చూసే అవకాశం ఉంటుంది. లేకపోతే రోడ్డు మీద పెడితే ప్రతి ఒక్కరు చూపించవచ్చు ఆ టీవీ. లేకపోతే మీ ఇంట్లో పెట్టి మీరు మాత్రం చూడగలరు. ఇప్పుడు మీరు 100 సార్లు చూస్తారు, కొంతమంది వేరే వాళ్ళు కొత్త వాళ్ళు తర్వాత సినిమాల తర్వాత ఇలా వస్తుంది మీరు చెప్పగలుగుతున్నారు. ఎలా? మీరు ఆ సినిమా చాలాసార్లు చూస్తున్నారు కాబట్టి. అలాగే నేను మీకేం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి చూపిస్తున్న నా ఆలోచన తలంపులు 2020 నుంచా 2014 నుంచా? దానికంటే ముందు పోలీసులు రాజకీయ నాయకులు చూస్తారని మీకు తెలుసా? నవ్వుతారా? నమ్మాలా? దీన్ని రిమోట్ వ్యూయింగ్ అంటారు. నా 2 కళ్ళతో నేనేం చూస్తున్నానో వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు నా 2 కళ్ళతో నేను చూసేది మీరు చూస్తున్నారు కదా. అలాగే చిన్నప్పుడు నేను ఎవరితో ఏం చేశానో, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏం బట్టలు వేసుకుందో ఎంత ఖచ్చితంగా ఎట్ట చెప్తున్నారు వాళ్ళు, మొత్తం రికార్డెడ్గా ఉంది. ఆ డేటా తీస్తూ ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నా బ్రెయిన్ మ్యాప్ కొట్టి ఒక తీగలైతే ఈ కొండంతా కదిలేదు, పెద్ద మ్యాటర్ ఏం లేదు. నేను 2000 సంవత్సరం నుంచి నేను టార్గెటెడ్ ఇండివిజువల్, నా వెంట్రుకు కూడా ఓడదు. ఆంధ్ర పోలీసులు దేశద్రోహానికి పాల్పడ్డారు. నారా చంద్రబాబు నాయుడికి, దుళ్ళూపల్లి నరేంద్రకి, మోపిదేవి వెంకటరమణకి ముగ్గురికి శిక్షలు పడతాయి. అందులో ఎటువంటి మార్పు లేదో. ఇది చాలా దారుణమైన కులపిచ్చి రాజకీయ తీవ్రవాద కుట్ర. ఓకేనా? అది నన్ను బలి చేశారు. మాలమాదిగలను విడగొడటానికి, మాలమాదిగల మధ్య చిచ్చబెట్టడానికి నన్ను బలి చేశారు. ఈ కుట్రను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నో కాంప్రమైజ్, నో రిగ్రెట్. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, వెనకడుగేసే ప్రసక్తే లేదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, గతంలో నాకు తెలిసిన ఒక కమాండ్ డ్రెస్ ఇప్పుడు నేను చూడగానే దాన్ని విజువల్ పర్సెప్షన్స్ అంటారు. విజువల్ పర్సెప్షన్స్ నా ముందు కనపడే వాటిని బట్టి వాటిని ప్రీఫిక్స్డ్ ఆబ్జెక్ట్ థింగ్స్ అంటారు. ఆ ప్రీఫిక్స్డ్ ఆబ్జెక్ట్ థింగ్స్ అంటే ఏంటంటే ఒక వస్తువుని ఒక చోట స్థిరంగా పెట్టడం. అవి వాటి లెంక చూస్తే ఇది ఎక్కడో చూసానే అనే ఆలోచన జస్ట్ నాకు వచ్చినా చాలు ఆర్గ్యుమెంటేషన్ చేస్తారు దాన్ని. అంటే ఏంటి, నా చుట్టుపక్కల వచ్చేది నేను ఒక డ్రెస్ చూసాను, అది ఏ కులపోళ్ళ అమ్మాయిదో వాళ్ళ పేరో వాళ్ళ ఊరో చెప్తారు. చెప్పగా లిమిట్లో గుర్తొచ్చింది. ఇక వాళ్ళ మాటలు నా చెవిలో వస్తాయంటే ఆడియోటరీ హిలుజినేషన్స్ అంటారు దాన్ని. వాళ్ళ మాటలు చెప్తా ఉంటారు, మీరు ఆ బొమ్మ మీకు చూస్తూ ఉంటారు. దాన్ని చూపించడానికి వీళ్ళు ఎల్ఆర్ఎడి డివైజెస్, రేంజర్ జవర్ 1000 పరికరాలు ఉపయోగించి మీకు చూపిస్తున్నారు. ఇలా 24 గంటలు నా ప్రతి ఊహకి, ప్రతి తలంపుకి, ప్రతి దానికి నా చుట్టుపక్కల వాళ్ళు ప్రతిస్పందిస్తారు. ఇంట్లో ఉన్న, రోడ్డు మీద ఉన్న, పనికాడున్నా. ఇక నాకు ఊపిరి పీల్చుకోవటానికి ఉండదు. ఒకవైపు మైక్రో రేడియేషన్, ఒక పిల్లి పోరు అంటారు చూసారా. ఇక అన్నం తినేటప్పుడు నా దేవునికి 2 మాటలు మాట్లాడడం, పిల్లి వచ్చి మేవ అంటే ఇసుకిస్తూ ఉంటుంది. అదే పిల్లి పోరు. ఊపిరి పీల్చుకోనికుండా ఆ మంచం మీద దిగినా, కుర్చీలో దిగినా కాళ్ళు కదనట్లే చూడండి పిల్లి, దాన్ని పిల్లి పోరు అంటారు. ఇక ఊపిరి పీల్చుకోనీయకుండా ఇక చర్చిలో దేవుడు పాటిందంటే అందులో అమ్మాయిల పేర్లు ఉన్న పాటలు, అమ్మాయిల గురించి వాళ్ళు వాక్యాలు, ఉపమానాలు ఎత్తి చెప్తున్నారు. ఇదే కుట్ర. దాన్ని రిలీజ్ టాకింగ్ అంటారు. ఇక నాకు భవిష్యత్తులో ఊపిరి అనేది పీల్చుకోనీయకుండా ఇక నేను సూసైడ్ చేసుకునే స్థాయిలో నన్ను ఫస్ట్లో 2020 సంవత్సరంలో ఆత్మహత్య చేసి ఇడొత్త పిరికోడండి, వాడు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు, వాడు ఆత్మహత్య చేసి చంపారని అని చెప్పి అవతలని ఉండి అయ్యాల. అంటే ఎవడిష్టం వచ్చినట్టు నా జీవితం మీద ప్రయోగం చేశారు, ఎవడిష్టం వచ్చినట్టు నా జీవితాన్ని ఆడుకున్నారు. ఇప్పుడు వచ్చి అడ్డంగా దొరికిపోయి నన్ను అందరూ కలిసి నన్ను సమస్య చూపించి, అమ్మో వీడి పెద్ద సమస్యలాగా ఉన్నాడు, వీడి చంపేస్తే పోయింది, వీడి తలకాయ పాలు కొట్టండి, రెండు ఎక్కడ చంపాడరు, నరికి అంటారా, ముందు వీడి తలకాయ పాలు పోవాలి, వీడి కోమలకి వెళ్ళిపోవాలి, ముందు వీడి కంటి చూపు పోగొట్టండి. ఆ వాస్తవానికైతే నా జీవితాంతం నన్ను ఎవరేం చేయలేరు. నా 2 కళ్ళతో నేను చూసేది మొత్తం అక్కడ సూపర్ సోనిక్ కంప్యూటర్ రికార్డ్ అయ్యింది. వీళ్ళు ముఖ్యమంత్రులు కాదు, ప్రధానులు కాదు, అంతకు మించిన వాళ్ళు చూస్తారండి. వీళ్ళు ఎవరు ఏం చేయలేరు.
నా జీవితాంతం నా కళ్ళతో నేను చూసేది మొత్తం చూస్తారు. నేను ఈరోజు మాట్లాడుతున్నాను 23వ తారీఖు. ఇవాళ ఏం వారం? ఇవాళ జూలై నెల 23వ తారీఖు. ఇవాళ మంగళవారం, బుధవారం. మరి 2020 సంవత్సరం ఉదయం పూట 7:30 నుంచి 8 గంటల మధ్యలో ఇది నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా. సో మా వాళ్ళని ఈ పోస్టులనే వాళ్ళ గురించి కుట్రలు చెప్తున్నానని మా 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 కుటుంబ సభ్యులకి యాక్సిడెంట్ చేశారు ఈ మధ్యకాలంలో. మొన్న 2 రోజుల క్రితమే ఆటో వేసుకెళ్ళి వెనక గుద్దేశారు. నేను ఏ పిల్లడితో బాగా ఆడుకుంటున్నానో ఆ వాడిని వాళ్ళ తండ్రిని మరి చంపాలని ప్రయత్నించారు. మరి ఏమో ఆటోడు గుద్దేసి వెళ్ళిపోయాడంట. వాళ్ళ అమ్మాయికి ఏదో చెయ్యి ఇరిగితే వాళ్ళందరూ నా మీద గుసుకొలిపి మా ఇంట్లో మనశాంతి లేకుండా చేశారు. నువ్వు వీడియోలు పోస్ట్ చేయడం వల్ల మాకు కరం పట్టింది, పెద్ద పెద్ద గొడవలు ఎట్టేట్టు ఉన్నాయి. నువ్వు మాకు ఇల్లు వాకులు కూడా తీసేస్తారంట. ఇల్లు వాకులు కూడా మా ఇల్లు కూడా ఉంచమంటారు, నాకు కొంపను కూడా ఉంచమంటారా అని మా మామయ్య నా మీద పడి ఏడుస్తుంది. నువ్వు మా ఇంట్లో కూడా వద్దు, వెళ్ళిపో. అక్కడ నిడుబ్రోల్లో మేమున్న మాకున్న ఇంటి స్థలం పక్కన ఒకళ్ళు రేకుల ఇల్లు కట్టి అది లిటిగేషన్ ఉంది, ఆ కోర్టు కేసులో ఉంది. ఆ రేకుల షెడ్ నిండా పాడుబడిన మూటలో దుమ్ము, డస్ట్ అలర్జీ, కింద ఏమో తేమ వచ్చేటట్టు, వర్షం వస్తే తేమ వచ్చేటట్టు కింద సిమెంట్ ఫ్లోరింగ్ వేసి బ్యాక్టీరియా వైరస్లు వచ్చేసి మమ్మల్ని మా ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ అంటే మాకు రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశమైన సంబంధమైన మాకు శ్వాస మీద ప్రభావం చూపించేలా బ్యాక్టీరియా వైరస్లు పెరిగేటట్టు అభివృద్ధి చెందేలాగా అక్కడ సృష్టించారు. తర్వాత ఇక మా నాన్నకి దగ్గుతూ తుంపర్లు ఆయన బ్రతుకున్నంతగా ఆయన దగ్గు తుమ్మర్ల వల్ల ఇదిగో ఇప్పుడు నా చేతికి నల్ల ఈంచుండే అది టీబీ లక్షణాలు. టీబీ అంటే కుష్టు వ్యాధికి ప్రాథమిక లక్షణాలు. అలాగా నా శరీర భాగాలను పాడు చేస్తున్నారు. ఇప్పుడు నేను సడన్గా చచ్చిపోతే నేను సమాజంలో చెడ్డవాడగా మిగిలిపోయి చచ్చిపోవాలా? అంటే నువ్వు నాతో పక్కల పడుకోబెట్టి తప్పు చేసినట్టు ఆడవాళ్ళని చూపించినావు, వాళ్ళందరూ సమాజంలో జీవితాంతం వ్యభిచారులకు చెడ్డవాళ్ళకి మిగిలిపోవాలా? అంటే మీరు రాజకీయ నాయకులు అనబడాలి, సమాజంలో నీతిమంతులు మిగిలాలా? ఏంది మీ లెక్కేంది? ఎన్కౌంటర్ చేసి పడేస్తారంట, పెట్రోల్ బస్ కాల్ చేస్తారంట, కాళ్ళు చేతులు నరికేస్తారంట, అడుక్కు తినేటి చేస్తారంట. అక్కడి నుంచి తరిమేశారు. బాగా గమనించండి. అక్కడ ఆ స్థలాన్ని పక్కనింటి వాళ్ళ చేత పెట్టి వాళ్ళు స్థలాన్ని డబ్బులు ఇవ్వకుండా, ఒక సెంట్ స్థలం అప్పుడు ఇచ్చి చెప్పాను మీకు ముందు వీడియోలో, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు రేకులు మూసేసి దారి మూసేస్తారు. వాళ్ళు ఇంకో సెంట్ స్థలం డబ్బులు ఇవ్వకుండా ఏడిపించి తిన్నారు. ఎక్కడ పోనీకుండా నన్ను ఇక్కడ అక్కలు పంచని కూర్చోబెట్టి గతి లేకుండా పెట్టి మీరు ఎక్కడ వద్దని తరిమేస్తే మా అక్కళ్ళు ఇక్కడ చేరదీశారు. ఎప్పుడేమో మీకు ఎక్కడ ఇల్లు ఇది కూడా ఉంటుంది, మీ అక్కడికి ఇల్లు వాకులు పిగేస్తారు, అడుక్కు తింటారు, మీ కుటుంబం మొత్తం అడుక్కు తింటారు, ఒక్క ముద్దేసి దిక్కు ఉండదు. మా ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడ అమాయకులు, లోకనాన్ని తెలియడం, మేము అడుక్కు తినాలరా, మా ముఖాన్ని పలకలిచ్చే వాళ్ళు లేరురా, మాకు అడుక్కు తింటాంరా. మా అక్కల చేత గిన్నెలు కడిగితే స్కూల్లో సోషల్ మీడియాలో దొంగచాటు పోస్టులు వీడియోలు తీసి ఇదిగో వీడి అక్కలు ఇల్లు వీళ్ళక్కలు మమ్మల్ని చేయని అవమానాలు, పెట్టిన కష్టాలు, చేయని నష్టాలు, నాకు చేసిన నా కుటుంబానికి జరుగుతున్న అన్యాయం ప్రపంచంలో ఎవడికి జరగకూడదు కూడా. నీతి నిజాయితీ కలిగిన చట్టం ఉందిరండి. ఓ పక్క చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఇటు తెలుసు అంటున్నారు. వచ్చి నిరూపించడానికి మీ భయం ఏంటి? నా దగ్గర హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయి, సరిపోతాయి. నేను ఎవరికి భయపడాల్సిన పని నాకు లేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చర్చికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియని బాధ, వ్యాధ, రోగం ఉంటే వాడు దేవుడు చెప్పుకుంటాడు. నా దేవుడు చెప్పుకుని ఉండాలా, నువ్వు ఆ డేటా తీపించు. ఇది ఈ టెక్నాలజీతో నేను ఎట్ట గెలుస్తానని ఎట్ట చెప్తానంటే మీరు బాగా గమనించండి. చిన్నప్పుడు నేను ఎప్పుడో ఎవరితోనో నేను తప్పు చేసి ఖచ్చితంగా అమ్మాయి ఆ రోజు ఏం బట్టలు వేసుకుందో, ఖచ్చితంగా ఆ మహిళ ఏం వేసుకుందో ఎవడు గుర్తుండదండి. ఒక పండగ రోజో, లేకపోతే పుట్టినరోజునో, పెళ్లి రోజునో, లేకపోతే స్పెషల్ ఫెస్టివ్ డేస్నో వాళ్ళు వేసుకున్న బట్టలు అని గుర్తుంటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫోటోలు తీసి దాచిపెట్టుకున్నట్టు ఇది పలానా రోజు వేసుకున్న బట్టలు కదా అని గుర్తుంటుంది. అంతేకాని మామూలుగా ఇటువంటి వాటిలో అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ప్రజలకి. బాగా గమనించండి. కానీ నువ్వు అంత పర్ఫెక్ట్ ఎట్ట చూపించి ఎట్టా ప్లాన్ చేసి 24 డిస్కిస్తున్నావు, అది ప్రతిదీ ఆన్ రికార్డెడ్గా ఉంది అక్కడ. సో నేనేం చెప్తున్నానంటే నాకు బ్రెయిన్ డిజిటల్ డేటా రివైండ్ చేయాలి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్లో 10 సెకండ్లో నా చిన్ననాటికి తీసుకెళ్ళవచ్చు. మీరు చూస్తున్నారు చిన్నప్పుడు నా ఆలోచన చిన్నప్పుడు వెళ్ళిపోతుంది. 10 సెకండ్లో నా చిన్ననాటికి తీసుకెళ్ళవచ్చు నా ఆలోచన కదా. అటువంటిప్పుడు నేను కోర్టు ముందు నిలబెట్టి జడ్జి మేడం గారు ముందు నిలబెట్టి నాకు నిర్దోషం నేను నిరూపించిన అవకాశం నాకు ఇవ్వకపోతే వాళ్ళు 800 కోట్లకు అమ్ముడిపోయిన నీతి తప్పుకోకలో చెప్పాలా. ఛాలెంజ్ చేస్తాను. నాకు లేని భయం, సందేహం నీకేందా? ఈ విధంగా కొన్ని సంవత్సరాలు నా బుర్రలో జ్ఞాపకంగా లోడ్ చేస్తూ వాళ్ళు నా బుర్రలో ఎక్కించిన అబద్ధ జ్ఞాపకాన్ని నిజమని మిమ్మల్ని నమ్మించి దానికి సాక్ష్యాలు సృష్టించుకుంటున్నారు. సాక్షుల్ని కూడా సృష్టించుకుంటున్నారు. ఓకేనా?
సాక్ష్యాలు కూడా సృష్టించుకుంటున్నారు. మీరు నీతికి వెళ్ళిన వాళ్ళైతే వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లు అన్నీ అడగండి, నా మీద ఎక్కడ కేసు లేకుండా అసలు ఈ విధంగా చేస్తున్నారంటే ఇది నన్ను నేరస్తు చిత్రీకరిస్తున్నాను కదా, రాజకీయ అదే దుర్నాన్ని పాల్పడి నెక్స్ట్ ఇంకోటి వెళ్ళి అడుగు, పోలీసులను అడుగు. నెక్స్ట్ వెళ్ళి మా గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ డిఎంహెచ్ఓ అంటారు. వెళ్ళి ఒక మీకు సైన్ లెటర్, మీకు లెటర్ ప్యాడ్ ఉందనుకోండి, మీకు లెటర్ ప్యాడ్ అంటే ఒక ప్రభుత్వానికి మీరు సొంతంగా లెటర్ రాయగలిగే వ్యక్తి అయితే లాయర్ని తీసుకెళ్ళి లీగల్కి వెళ్ళినా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు సమాచారం సేకరించవచ్చు. ఏమండి ఈ పిల్లోడు పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగితే ఈ పిల్లోడికి ఇట్లా ఎయిడ్స్ వ్యాధి ఉందంటున్నారు, చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉందన్నారు. మరి ఆడేమో నాకు లేదు, నాకు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయి, నా ఇద్దరు బయలుని విడగొట్టారు, నా పూసిన ముద్రే, సమాజం నన్ను పెట్టిన కష్టాలు నష్టాలు చేయని అవమానాలు ఇవ్వనండి బాధపడుతున్నాడు, నాకు నిర్దిష్ట నిరూపించిన అవకాశం నాకు ఎందుకు ఇట్లేదని పోలీసుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. మరి ఆడికి నిజంగా ఎయిడ్స్ వ్యాధి అంటే ఆ లిస్టులో చూపించవచ్చుగా అని అడగండి, చూపించవచ్చుగా. ఎప్పుడు నాకు నువ్వు చెప్పిన రోగం ఉందని నువ్వు ప్రచారం చేస్తున్నావు, ఆ వివరాలు అక్కడ ఉండాలిగా. ఉంటే నేను ఏఆర్టీ మందులు వాడాలిగా, ఉంటే వాళ్ళు ఎవరు నాతో వచ్చి సంప్రదించాలిగా. వాళ్ళు నాతో ఎప్పుడు సంప్రదించారా, లేకపోతే నేను అప్పుడు అలా సంప్రదించానా, లేకపోతే నువ్వన్న రోగం నాకుంటే ఆ లిస్టులో ఉండాలా. ఆ లిస్టులో ఉంటే నా 2 పెళ్ళిళ్ళు ఎందుకు ఆపలో పోలీసులు కానీ డాక్టర్లు కానీ నా చుట్టుపక్కల బంధువులు నా 2 పెళ్ళిళ్ళకి వస్తారు, వచ్చి దీవించిపోతారు. కానీ 2020 సంవత్సరంలో మళ్ళీ వచ్చి ఇటు చిన్నప్పటి నుంచి అట్టండి ఇటు మీద పోలీసులకి రాజకీయ నాయకులు చెప్పేవాడున్నారు. ఇదంతా కుట్ర కాదా? కుట్రని స్పష్టంగా అర్థమవుతుందిగా. ఇదే కులపించి రాజకీయ ప్రేరేపిత గురదు కుట్ర. వీళ్ళు డబ్బుల కొరకు మాత్రమే పనిచేస్తున్నారు చుట్టుపక్కల చెరుపు నిడుపులలో. అసలు మామూలుగా చిత్తకార్తక సమయంలో ఆడకుక్కను చూస్తే మోకొక్కలు ఎట్లా కవలాడుతాయో అలాగే నన్ను చూస్తే చాలా కవరలాడిపోతున్నాయండి. వాళ్ళు ఎందుకు నాకు టార్చర్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. నేను ఒక వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్ లాంటి, అంటే నేను ఎక్కడున్నా కానీ విద్యుత్ పరికరాలు ఏం లేకుండానే ఆ ఏరియాలో నేను ఒక నెట్వర్క్ లాంటి డైరెక్ట్ శాటిలైట్కి, సెల్ ఫోన్ సిగ్నల్ స్టార్స్కి, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్స్కి, రాడార్స్కి నా శరీరం కనెక్ట్ అయిపోయింది. అంటే నాకు కనపడే వాటిని బట్టి, పీల్చాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, తినే మాటలు బట్టి, తాగే స్పర్శను బట్టి నా ఆలోచన మొత్తం మార్చేస్తాను. అసలు నా పరిస్థితి ఏంటో తెలుసండి. ఒక ఆడ మనిషి కళ్ళలోకి నేను చూసిన ఒక ఆడ మనిషి శరీరం నా దగ్గర ఉన్న నా ఆలోచనలు పాపపు ఆలోచన వచ్చేట్టు నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేయబడింది. ఇది అన్యాయం కాదు. నాకు ఇలా జరగాలంటే ఇప్పుడు మీకు అర్థమేంటో చెప్తాను. నాకు బయోడిజిటల్ ఐడి ఒకటి కొట్టాలా అంటే మీరు ఇంట్లో టీవీ ఉంది, ఒక నెల టీవీ కేబుల్ టీవీ అయిపోయినా, డిష్ టీవీ అయిపోయినా ఆ నెలకు సంబంధించిన లేకపోతే డబ్బు నోడితే ఒక సంవత్సరానికి ఒకేసారి 2 నెలలు తెచ్చుకుంటాడు. అట్లా కాకుండా ఒక పేదవాడు ఒక నెలకి చేయించుకుంటాడు. అప్పుడు నెల అయిపోయిన డబ్బులు ఇచ్చి ఆ డిష్ దానికి ఒక 4 అంకెల నెంబర్ ఉంటుంది, అది ఇస్తే మళ్ళీ ప్రసారం మళ్ళీ నిరాటంకం చూడగలుగుతాం. అట్లాగే ఇది శాటిలైట్ పరిజ్ఞానంతో నేను కంట్రోల్ చేస్తానంటే నా మీద ఎటువంటి విద్యుత్ పరికరాలు లేకుండా ఇది చేయాలంటే కనీసం దానికి నా కొరకు బయోడిజిటల్ ఐడి కొట్టాలని అర్థమవుతుందిగా మీకు. ఒక ఐడి ఏదో క్రియేట్ చేసి ఉంటారు, నన్ను కంట్రోల్ చేస్తాను. కానీ సింపుల్, ఆ ఐడి ఎప్పుడు కొట్టి చెప్పడానికి వాళ్ళకి భయం ఏంది? అది చెప్తే ఆ ఐడి ద్వారానే నా 2 కళ్ళతో నేను చూస్తున్నాను, మీరు చూడగలుగుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచి నా 2 కళ్ళతో నేనేం చూస్తున్నాను, అటువంటి అమ్మాయిలు మహిళలు నా జీవితంలో 2-3 వచ్చారని నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది, ఆ బయోడిజిటల్ ఐడి చిన్నప్పుడే కొట్టారు. అంటే నా చిన్నప్పటి నుంచే నేను టార్గెట్ ఇండివిడ్యువల్, నాకు చిన్నప్పుడు RFID చిప్స్ కొట్టారు అని అర్థమవుతుందిగా. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ చిప్స్ కొట్టారని అర్థమవుతుంది కదా. ఇక ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతి 5 సంవత్సరాలు ప్రతి 10 సంవత్సరాలకి ఏదో కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు, మొత్తం నా మీద ప్రయోగం చేశారు. ఆంధ్ర రాజకీయ నాయకులు మహాముదుర్లు, కులపిచ్చి రాజకీయ అవకాశవాద ఉగ్రవాదులు, మహాముదుర్లు, ఆంధ్ర రాజకీయ నాయకులు, పోలీసులు. ఓకేనా? అది ఇప్పుడు నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను అడుగుతాను, నువ్వు అన్నట్టు నిజంగా ఇటు కావాలని చేశాడు ఇటు చిన్నప్పుడు 24 గంటలదే మాట చెప్తే నిజంగా నేను ఎవరితో తప్పు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎవరు ఆపారు సామాన్య ప్రజలు నన్ను కొట్టకుండా చంపకుండా? పోలీసులు రాజకీయ నాయకులు వాడిని లైవ్లో పెట్టి మీరు ఆ నేమ్ అనొద్దు, కుదిరితే వాడిని పాపం చేసేలా ప్రేరేపించండి. మేము చెప్పిన దగ్గరికి వెళ్ళి పనికి తీసుకురండి, మేము చెప్పిన డ్రగ్స్ అన్ని తినే దాంట్లో కలపండి, ఆ రికార్డులను రికార్డ్ చేయండి. ఇదిగో మేము రికార్డ్ చేయబడే పరికలు ఎత్తాం, అవి పెట్టండి, అక్కడ రికార్డ్ చేసి ఆయన మాకు ఇవ్వండి. ఒక సంవత్సరం ఒక రోజు వస్తుంది, అప్పుడు మొత్తం ప్రజలు మొత్తం చూపించి వాడిని ప్రజలందరూ మొత్తం చంపేద్దాం. ఏ ఒక్కడు కూడా అబ్జెక్షన్ చెప్పాడు, ఏ ఒక్కడు కూడా అభ్యంతరం లేకుండా నన్ను వేసేది అట్టు ఉంది. కుదిరితే చంపేద్దాం, లేదా పిచ్చోని చేద్దాం, లేదా ఆయన కొజ్జాని చేద్దాం, లింగం కోసేద్దాం, లేదా పిచ్చోని చేద్దాం. ఎట్టు ఉంది బా, సూపర్ కదా. ప్రజలందరూ అనుమతి నన్ను చంపేసిన అసంబంధ రాజించడం, అది కూడా 25 సంవత్సరాలుగా. ఒకరిని 25 సంవత్సరాలు సామాజికంగా ఆర్థికంగా వృత్తి ప్రకారంగా కుటుంబ ప్రకారంగా సర్వనాశనం చేసి గతిలేని పరిస్థితులు పెట్టి వీడికి ఈ అబ్బాయి ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు వీడికి ఇది కూడా ఉంది, ఇల్లు వాకిల్లున్నాడు చాపు అని సమాజం నన్ను ద్వేషించాలా. అప్పుడు సమాజం అందరూ అనుమతితో నన్ను చంపాలా. ఎట్టుంది ప్లాన్? బా ప్లాన్ బాగుంది కదా. నిజంగా నాకు తెలియని రోగం నాకుందని మీకు తెలిస్తే 2009 దాకా ఎందుకు పట్టించుకోవాలా, 2014 దాకా ఎందుకు పట్టించుకోవాలా, 2019 దాకా ఎందుకు పట్టించుకోవాలా? ఎవడని అడిగాడా? ఎవడు కూడా అడగల. అంటే ఏంది అక్కడ
ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, వ్యవస్థలో ఉన్న పోలీసు అధికారులు మారుతున్నాయి, వ్యవస్థలు అట్లానే ఉంటాయి. ఓకేనా? కానీ ఇక్కడ ఏం జరిగింది, ఏదో కుట్ర జరిగింది అర్థమవుతుంది. ఇక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడ్స్ వచ్చిన 1,00,000 మంది ఉన్నారు. ఎవడికి లైవ్ పెట్టగా నువ్వు నాకే లైవ్ పెట్టి అంటే ఇది రాజకుట్రని ఎక్కడ కూడా అర్థమవుతుందిగా. ఏ లెక్కను చూసినా ఇది కుట్రని అర్థమవుతుంది కదా. ఇంక నేను ఎవడికి భయపడాలి అంటున్నా. ఏ లెక్కను చూసినా కుట్రని అర్థమవుతుంది. ఇక్కడ కోర్టు ముందుకు వస్తే వాళ్ళ అడ్రస్లు గల్లంతులు అవుతాయి అని తెలుసు కాబట్టి నన్ను కోర్టు ముందు నిలబెట్టి అక్కడ చంపాలని చూస్తున్నారు. ఇక్కడ సాధారణంగా దొంగల పోలీసులు తరుముతారు. ఇక్కడ నేను పోలీసులు రాజకీయ నాయకులు నేను తరుముతున్నాను. ఎందుకంటే వాళ్ళు దేశద్రోహులు, కులపిచ్చి రాజు ఉగ్రవాదులు. ఖబర్దార్. నేను మాలవాడినని, నేను దళితున్నని, నేను క్రైస్తున్నని నాకు న్యాయం రావట్లా. నేను సత్యాలు మాట్లాడుతానని వాళ్ళకి భయం పుట్టుకుని నన్ను ఎట్లన్నా కానీ సమాజంలో చెడ్డవాడిని చూపి చంపేలా. ఇది అప్రజాస్వామ్యం, అన్యాయం, అధర్మం, రాజ్యాంగ విరుద్ధం. దీనికి మాత్రం నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, వెనకడిగేసే ప్రసక్తి లేదు. నేను ఈ కుట్రలో నేను జయం పొందేదాకా కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇది నా ఒక్కడి కొరకు, నా కుటుంబం కొరకు నేను అనట్లేదు. నా కుటుంబంతో, నా బంధువులతో, నా స్నేహితులతో అయిపోతుంది. నాతో ఎంతమందితో అక్రమ సంబంధాలు అంటే గట్రా వాళ్ళ కుటుంబాలు మొత్తం అన్యాయం అవుతాయి. మా కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలోకి 10 నుంచి 15 సంవత్సరాలలోపు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. సమాజంలో రాబోయే తరాల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉండదు. మన మెదడులో, మన ఆలోచన, మన తలంపులు వాళ్ళ చేతిలో ఉండవు. రాబోయేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగమే. సో మన భారతదేశ ప్రభుత్వం న్యూ ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ తేవాలా. తెస్తప్పుడు ప్రతి భారతీయ పౌరాలు క్షేమంగా బ్రతుకుతారు. మా అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేషన్లో అంటే అది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అవన్నీ ఒకటి కాదు. అమెరికా అంటే చిన్న రాష్ట్రాలు. అందులో ఒక రాష్ట్రమైన మిసిసిప్పి రాష్ట్రంలో మాత్రమే ఈ ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ ఉంది. ఆ రాష్ట్ర ప్రజలకి ఆ స్వేచ్ఛ భద్రత ఉంది. న్యూరో క్రైమ్స్, వీటిని న్యూరో క్రైమ్స్ అంటారు. ఈ న్యూరో క్రైమ్స్ ఎవరి మీద చేయకుండా ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం మనం తేవాలా. నేను అందరి కొరకు అడుగుతున్నా, మరి సామాజిక బాధ్యత లేదా? మీరు ఇతర కులాల వాళ్ళకి, ఇతర మతస్థులకి ఎవరికి కూడా మీకు సామాజిక బాధ్యత లేదా? మీ సమాజం పట్ల బాధ్యత లేదా? మీకు ఉంటే మాట్లాడండి. ఉంటే మాట్లాడండి. ఉంటే సమాజం ఉంటేయండి. లేకపోతే మాకే బాధ్యత లేదురా బాబు, మేము రోషం పోషణ లేని వాళ్ళమే, మేము అధర్మాన్ని ఆచరిస్తాం, అధర్మంగా బ్రతుకుతాం అని చెప్పుకుంటారా? బ్రతుకోండి. మీ వల్ల ఏం ఉపయోగం? దేశానికి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు. అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు. మీలో ఆడవాళ్ళు, అమ్మాయిలు, మహిళలు కూడా ద్వేషిస్తారు. అంటే ఎవరెవరైతే నాతో ఐదో అక్రమ సంబంధాలు సృష్టించారో వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు జీవితాంతం. మిమ్మల్ని ఎందుకు పనికిరాని వేస్ట్గా చూస్తారు. నన్నెట్ట నా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు పనికిరాని చూసేలా చేసి ఇంట్లో వాళ్ళ సహకారంతో నన్ను ఈ విధంగా చేశారో, ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు మా గురించి చెప్తే మీ కుటుంబానికి భవిష్యత్తు లేకుండా చేస్తే మీ వాళ్ళని అడుక్కుని చేస్తానని బెదిరిస్తున్నారో. వీళ్ళు ఆడే డబుల్ మైండ్ గేమ్లు ఇవి. ఓకేనా? చట్టం ముందు రావడానికి వాళ్ళకి ఎందుకు భయం అంటే, వస్తే వాళ్ళ అధికారులు పోతే, వాళ్ళ పార్టీలు పోతే, వాళ్ళ అధికారులు పోతే, వాళ్ళ ఆస్తులు చెప్తాయి, వాళ్ళ పార్టీ బంగాళాఖాతం ముగిసిపోద్ది. అది వాళ్ళ భయం. ఇది సినిమా కాదు, సీరియల్ కాదు. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చట్టం ముందుకు వస్తే ఆడ తేల్చుకుందాం రండి. ఎవరి గతి ఏంటో దేవుడు నాడు పైన. నా దేవుడైన యేసయ్య ఉన్నాడు. ఐఎమ్ ఆల్రెడీ సర్వైవర్. బికాజ్ నా దేవుడు అయిన యేసయ్య కృపతో నేను ఆల్రెడీ సర్వైవ్ అయ్యా ఈ మ్యాట్రిక్స్ నుంచి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ద్వారా నాకు పరిస్థితి నేను చట్టంలో ప్రజలు తెలియజేసుకున్నా. పోలీసు చెప్పి ఒకరు పట్టించుకోవాలా, రాజకీయాలు చెప్పి ఒకరు పట్టించుకోవాలా, మీడియాలకు చెప్పా, ఏ మీడియా కూడా పట్టించుకోవాలా. అందుకు ప్రజలకి ఉన్న వాస్తవం తెలియజేస్తున్నా. వీటిలో ఒకటి తప్పు ఉందని ఎవడైనా చట్టం ముందుకు వచ్చి జడ్జి మేడం గారి ముందో, జడ్జి సార్ ముందో, మెయిన్ స్ట్రీమ్ కెమెరాల ముందు దేశం మొత్తం చూస్తాను నిరూపించి నా తలకాయ కొట్టుకోమను. లేకపోతే అట్ట బతుకోమని. అలాగా. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.